పౌలు గారు తన జీవితంలో ఆయన కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నాడు. మనందరి జీవితంలో కూడా ఉంటాయా ఇబ్బందులు? నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరిని ఒక్క రూపాయి కూడా అప్పడగలేదండి, నాకెప్పుడు ఆర్థిక ఇబ్బందులే రాలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ఒక మనిషి అన్న తర్వాత మనిషి జీవితంలో ఏ విధమైనటువంటి సందర్భాలు సంఘటనలు చోటు చేసుకుంటాయో అవన్నీ ఆల్రెడీ పౌలు జీవితంలో ఆయన అనుభవించినవే. ఆర్థిక ఇబ్బందులు వస్తే చచ్చిపోవాలా ఏంటి, చంపేసుకోవాలా? చాలా మంది చూడండి అప్పులు ఎక్కువైపోయాయండి, ఆర్థిక ఇబ్బందులు అండి, అందుకేనండి ఆయన ఊరు పోసుకున్నాడని, చచ్చిపోయాడండి, పైన దూకాడండి, మందు తాగాడని చెప్తుంటారు. ఒకవేళ నిజంగా ఆర్థిక ఇబ్బందులకు చావాలనుకుంటే ఆయన జీవితంలో కూడా వచ్చాయి కదా అంటున్నాను. ఎందుకంటే సంఘానికి రావటం లేదు, ఎందుకంటే సేవ మానేసుకున్నారు అని అంటే, ఏం సేవకి వెళ్ళిపోతామండి, అసలు కష్టంగా ఉందని ఇంట్లో గడవటం కష్టంగా ఉంది. పౌలు గారి జీవితంలో కూడా ఇంట్లో గడవటం కష్టంగా ఉండి కష్టపడి చేసుకున్నాడు ఆయన, అంతేగాని సేవ మానుకోలేదే, అది సంఘాన్ని మానుకోకూడదే. అంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి నీ ఆత్మీయ జీవితానికి అవి ఆటంకంగా మారకూడదు. ఎంత ఆర్థిక ఇబ్బందులైనా నువ్వు సంఘాన్ని మానుకోకూడదు, వాక్యం చదవటం మానకూడదు, ప్రార్థన చేయటం మానకూడదు, సేవ చేయటం అస్సలు మానుకోకూడదు. ఎందుకంటే మనందరికీ ఆయన జీవితంలో ఆయన అనుభవించినవి రాయించాడు అని అంటే మనకు ఒక మాదిరిగా పెట్టాడు.